అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 32వ అధ్యాయం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోసేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెజ్బోను, ఎలాలే, షేబాము, నెబో, బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశం. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా మోసే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరెలా వారి హృదయములను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపునప్పుడు వారును అలాగు చేసిరి కదా. వారు ఎస్కోల్ లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచితిరి కనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనేజీయుడగు యెఫెన్ను కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేసెను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యెహోవా కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలవచ్చేయను. అట్లు మీరు ఈ సర్వజనమును నశింపజేసిదరనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందుము. ఇశ్రాయేలీలను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన స్వాస్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్యము దొరికెను కనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్యము పొందమనిరి. అప్పుడు మోసే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెలగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపం మిమ్మును పట్టుకొనునని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడెన్ను. అందుకు గాదీయులును రూబేనీయులును మోసేతో, మా ఏలునవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు ఇక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలునవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలకు వచ్చేదమనిరి. కాబట్టి మోసే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లెన్ను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల
ఆ దేశం మీ చేత జయింపబడిన తర్వాత మీరు గిలాది దేశమును వారికి స్వాస్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురనగా గాదీయులను రుబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమైనది దాటి కానాను దేశములోనికి వెళ్ళెదము. అప్పుడు యోర్దాను యువతలు మేము స్వాస్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోసే వారికి అనగా గాదీయులకును రుబేనీయులకును యోసేపు కుమారుడైన మనసే అర్ధగోత్రపు వారికిని అమోరీల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను, ఆతారోతు, అరోయేరు, అత్రోతు, షోపాను, యాజేరు, గిబేహా, బెత్నిమ్రా, బెత్హారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రుబేనీయులు మారుపేరు పొందిన హెస్బోను, ఎలాలే, కిర్యాతాయిము, నెబో, బయల్మెయోను, షిబ్మా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనస్సే కుమారులైన మాకీరీయులు గిలాది మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోసే మనస్సే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనస్సే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కేనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అను తన పేరు పెట్టెను.